ఇక్కడికి రావడానికి ప్రారంభంలో డబ్బులు దాచుకునేవాళ్ళు. నేను ఏదైనా ఇంట్లోకి కావాలని అడిగితే నేను వచ్చే వారము లేకపోతే 2 రోజులు 10 రోజుల తర్వాత నేను అక్కడ పరిచర్కి వెళ్ళాలి, దాని కొరకు నేను దాచిపెట్టుకున్నాను, ఇవి అడగొద్దు నువ్వు అనేవారు. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మిమ్మల్ని ఆయన ఎంతో ప్రేమించారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది నన్ను ఈ పరిచయ నిమిత్తమై బలహీనపరిచారు. ఆయన ఉన్నారు కాబట్టి ఎంతో ధైర్యంతో ఆయన వెళ్ళారు, ఆయన నిలబడగలిగారు, ఆయన చేశారు, ఆయన లేకుండా మీరు చేయలేరు, అంత సాహసం చేయొద్దు. నేను అన్నాను, లేదు నేను వెళ్తాను అని అన్నప్పుడు, లేదు నువ్వు అంత సాహసం చేయొద్దు. దాదాపు నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయలేదు ఇక్కడికి రావడానికి. సంఘస్థులు కానీ బంధువులు కానీ నేను నా తోడబుట్టిన వాళ్ళు కూడా, ఆ స్థలానికి ఎలా వెళ్తావు నువ్వు, ఆయన చేశారు చాలే, దేవుడు ఇక్కడ విజయవాడలో కూడా పరిచయం ఇచ్చాడు కదా, ఇక్కడ జరిగించుకోండి. ఇప్పటివరకు ఎంతో డబ్బు అక్కడ ఖర్చు పెట్టారు, మీకున్నది ఏదైనా ఉంటే విజయవాడలో మందిరం కట్టుకొని ఇక్కడ పరిచయం చేసుకోండి, వెళ్ళొద్దు. అందరూ ఇలాగే చెప్తున్నారు. అయితే ఆ మాటలేమి నాకు ఎక్కలేదు. నేను 2 విషయాలు ఆలోచించాను. దేవుడు తన ప్రేరేపణతో మేమిద్దరం ప్రార్థన చేసుకుంటుంటే, చిన్న పాప పసిపిల్లగా ఉన్నప్పుడు 11వ నెల జోనికి, అప్పుడు 4 ఈ ప్రాంతానికి చూడడానికి వచ్చినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేమిద్దరం ప్రార్థన చేసుకుంటుంటే, దేవుడు ఇద్దరికి ఇచ్చిన భారము, ఇద్దరికి ఇచ్చిన దర్శనము, ఇద్దరికి ఇచ్చిన ఒకటే ఆలోచన, ఈ ప్రాంతాల్లో దేవుని వాక్యము చాలా అరుదుగా తక్కువగా ఉంది, ఈ ప్రాంతాలను పట్టించుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడో, ఎందుకు వారి పట్ల మనకు ప్రేమ భారం ఇచ్చాడో మనం ముందుకు వెళదాం అని ఇద్దరం అనుకుని ప్రార్థన చేసుకుని ఇక్కడ పరిచయం ప్రారంభించాం. దగ్గర 20 సంవత్సరాల నుంచి ఈ మధ్యకు వస్తూనే ఉన్నాం. నేను ఈ విషయాన్ని కొంతమందితో అంటే, మగదిక్కు లేకుండా ఆడవాళ్ళు ఎలా వెళ్తారు, ఆ స్థలాలు ఆ ప్రదేశాలు కూడా మంచివి కాదు కదా, చాలా కష్టం కదా. ప్రార్థన చేస్తా ఉన్నా, ఈ లోపల కొన్ని విషయాలు వింటా ఉన్నాను. కొంత కలవరం వచ్చిందని అన్నారు కొంతమంది. అయ్యగారు లేరు, అమ్మగారు బిడ్డలు ఏం చేస్తారులే, ఇంకా ఇంతేనా మన పని అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ పరిచయం ఏమవుతుంది, జరుగుతుందా, కంటిన్యూ చేస్తారా లేదా, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించడంలో తప్పు లేదు. అది నేను దాన్ని తప్పు అనడం లేదు, సహజం. అది చాలా తీవ్రంగా ఆలోచించాను, ప్రార్థన చేశాను. ప్రభు నాతో ఒక్కటే మాట సెలవిచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. అందరూ చెప్తామే మాట, నేను నీకు తోడై ఉందును. ఈ మాట ప్రభు నాతో మాట్లాడాడు. చాలా ధైర్యం వచ్చింది. ఇంకా నేను ఎవరి మాటలు పట్టించుకోకూడదు అనుకున్నాను. ప్రభు మాకు ఇచ్చిన పరిచర్య ఇది.
ప్రభు తన దాసుని తన దగ్గర తీసుకెళ్లారు, నన్ను ఉంచారు, బిడ్డలను ఉంచారు. ఈ పరిచర్య కొనసాగాల్సిందే. ఈ పరిచర్య ఆగిపోకూడదు. ఎందుకు అంటే ఇది మా పని కాదు, ఇది దేవుడి పని. మేము ఎన్నుకున్నది కాదు, దేవుడు మమ్మల్ని ఎన్నుకుని ఈ పరిచర్యను మాకు చూపించి, ఈ పరిచర్య పట్ల మాకు భారం ఇచ్చి, ప్రేమనిచ్చి, మా సమయం, మా డబ్బు, మా తలాంతులు, మా భారము, మా ప్రేమ అవన్నీ ఇక్కడ పెట్టమని ప్రభు మాకు తన దర్శనం ద్వారా తెలియచేయడంతో నేను ఇంకా ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఒక రకంగా చూస్తే కష్టమే, అవునంటారా కాదంటారా? అయ్యగారు ఉన్నప్పుడు అంటే ఆ మాట కొంచెం లోకానుసారంగా ఉంటుంది ఆ మాట, కానీ చాలా మంది నోట ఆ మాట నేను విన్నాను కాబట్టి నేను అంటున్నా. యాక్చువల్గా ఆ మాట అనడం నాకు ఇష్టం లేదు. చాలా మంది ఈయన గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అన్న మాట ఏంటంటే ఆయన తమ్మున్న మగాడు అనేవాళ్ళు. చాలా మంది అన్నారు ఈ మాట. నాకు నిజమది. సో కాబట్టి ఈ మాట నాతో అనేవాళ్ళు. ఆయన దేన్నన్నా ఎదుర్కోగలిగి ఏమైనా చేయగలిగిన దమ్మున్న మగాడు, దమ్మున్న సేవకుడు. నువ్వెక్కడ చేస్తావు? ప్రభునాథ చెప్పాడు, నేను నీకు తోడండి. నాతో అన్నాడు, నేను లేనా నీతో? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆయన లేరు, నేను చేయగలనా నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను కదా నేను ప్రేమించింది, నేను కదా నేను రక్షించుకుంది, నేను కదా నేను పిలుచుకుంది, నేను కదా నీకు తోడై ఉండేది, నేను కదా నిన్ను నడిపించేది, నేను కదా నిన్ను ఏర్పాటు చేసుకుంది, నా వాక్యం కదా నీ నోట నేను పెట్టేది, నేనున్నాను కదా. అప్పుడు మరొక మాట దేవుడు నాకు గుర్తు చేశాడు. యోబు తన బాధలో, కష్టంలో, సమస్తాన్ని పోగొట్టుకున్న పరిస్థితిలో యోబు ఒక మాట అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఆ మాట దేవుడు గుర్తు చేసినప్పుడు నేను తోడై ఉన్నాను అన్న దేవుడు సజీవుడు అని ఒక మానవుడు నమ్మి తన ఆ బాధలన్నింటినీ ప్రక్కన పెట్టేసి సజీవుడుగా ఉన్న ఆ దేవుని వైపు తను చూశాడు. అద్భుతాలు చూశాడు తన జీవితంలో. తర్వాత తన నష్టపోయిన దానికి మించి ఆశీర్వాదాలు తన జీవితంలో చూశాడు. అప్పుడు అనుకున్నాను, ఎస్, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. అప్పుడు దృఢ నిశ్చయం, దృఢమైన నిర్ణయం మరీ తీసుకున్నాను. ఈ పరిచర్య ఆగిపోకూడదు, ఇది కొనసాగించాలి. నేను భూమి మీద ఎంతకాలం దేవుడు నాకు అవకాశం ఇస్తాడో అంత వరకు కూడా ఈ పరిచర్య జరిగిస్తాను. నా తర్వాత మరి బిడ్డలు మాతో పాటు వారు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు చెప్పాను కదా, చిన్న పాప 11వ నెలలో ఇక్కడికి వచ్చాము, పెద్ద పాప 1.5 సంవత్సరాలు అంతే. పెద్ద పాపకు 2 years, 2.5 సంవత్సరాలు. ఆ టైంలో ఆ పసిబిడ్డలుగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ వారి పసితనం నుంచి మిమ్మల్ని ఎరుగుదురు, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు కూడా వెళ్ళిపోయారు ఇంకెలాగా అనుకోవద్దు. అందుకే నేను ఉండగానే నేను చెప్తున్నాను, ఈ పరిచర్య ఆగిపోదు. ఈ పరిచర్య దేవునిది, ఇది దేవుని పని, దేవుడు జరిగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవుడి పని దేవుడు జరిగించేసుకుంటారంతే. ఇంకా ఎన్నో మందిరాలు కట్టుకుందాం, ఇంకా గొప్పగా. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇలాంటి మందిరం కడతారు కదా, ఆ తర్వాత ఇది మందిరం నిండిపోయిన తర్వాత పెద్ద మందిరం వేసుకుంటారు కదా. ఖచ్చితంగా మరి ఇప్పుడు చూస్తుంటే మరి చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్ వేరే వేరే చోట్ల నుంచి కూడా వచ్చి ఉంటారేమో. త్వరగా బాబురావు పాస్టర్ గారు ఈ మందిరాన్ని నింపేయాలి దేవుని ఆత్మలతో. దొరబాబు గారు బాబురావుని తెలియకుండానే పాస్టర్ గారు అనేసాను. నెక్స్ట్ ఆయనే, అదే ఆయన పాస్టర్ గారు అనేసాను, నెక్స్ట్ ఆయనే సేవలో.
పాలిటిక్స్ వద్దు, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడని చెప్పండి. కాబట్టి ఈ మందిరాన్ని దేవుని ఆత్మలతో నింపితే దేవుడు ఇంకా పెద్ద మందిరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ పరిచర్యను దేవుడు ఇంకా బాగా దీవించి ఆశీర్వదించును. రెండవది 28 సంవత్సరాలు విజయవాడలో ఈ పరిచర్యను ప్రారంభించాం. 28 సంవత్సరాల క్రితం. ఖచ్చితంగా ఆ దినాలను మేము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆగస్టు 19వ తారీఖు విజయవాడలో ఈ యొక్క పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అప్పటికి మాకు వివాహం అయ్యి కొన్ని నెలలే అయ్యింది. ఫిబ్రవరి 2వ తారీఖున మాకు వివాహం అయింది. ఆగస్టు 19న మొట్టమొదటి ఆరాధన ప్రారంభించాం విజయవాడలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మాతో ఉండి నడిపించుకుంటూ తన పని తాను జరిగించుకుంటూ ఉన్నారు. ఈ 28 సంవత్సరాల్లో ఎన్నో 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 ఆశీర్వాదాలు చూసాం, ఎన్నో అద్భుత కార్యాలు చూసాం. ఆయన నిజముగా దేవుడు ఆయన నాతో ఉన్నాడు, ఆయన నడిపించాడు, ఆయన సజీవుడు, ఆయన తోడై ఉన్నాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన విడిచిపెట్టడు అనేది ఎన్నో ఎన్నో అనుభవాలు దేవుడు మాకు చూపించారు, దేవుడు మాకు ఇచ్చారు. మరి దగ్గర 20 సంవత్సరాలుగా కూడా మీలో కొంతమంది యాడ్ అవుతూ అంటే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నారు. మరి ఎంతో కృతజ్ఞతతో ఆగస్టు నెల వస్తే చాలు ఒక తెలియని ఆనందం హృదయంలో లోపల ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన నెల. దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠించుకున్న నెల. ఈ నెలలో మరి అయ్యగారు పుట్టిన దినం కూడా ఉంది. ఈ వారంలో శనివారం ఆయన గారికి 57 సంవత్సరాలు నిండుతాయి శనివారానికి. కాబట్టి ఈ 28 సంవత్సరాలు మా కుటుంబాన్ని గాని పరిచర్యను గాని దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఆదరించి బలపరిచాడు ఆయన. అందుకని దేవుని నామానికి సమస్త మహిమ ఘనత హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మూడవది మరి మందిర ప్రతిష్ట. ఇక్కడి నుంచి జంగం చెట్టు కూడా వెళ్ళాలి. మరి అక్కడ కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారేమో. కాబట్టి కొద్ది వాక్యం మాత్రమే ఇక్కడ చెప్తాను. జంగం చెట్టులో కొంచెం ఎక్కువసేపు వాక్యం చెప్పుకుందాం. కొద్ది మాటలు. మరి దేవుడు ఈ గ్రామ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు మందిరాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం కదా. మరి పాస్టర్ గారి దగ్గర మంచి సాక్ష్యం చెప్పారు. ఎన్నో రకాలుగా తను కష్టపడి తన సంఘం యొక్క ప్రోత్సాహంతో ఈ మందిరాన్ని ఎలా కట్టుకోగలిగారో ఆయన చక్కగా తెలియజేశారు. అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 56వ వచనం, 56వ అధ్యాయము. యెషయా 56 7వ వచనాన్ని చదువుతాం. చూడండి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. చెప్తారు అందరు నాతో ఈ మాట. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. ఈ ప్రార్థనా మందిరంలో నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఆనందింపచేస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. దేవుడు ఈ ప్రాంత ప్రజలకు, ఈ మందిరము చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఆయన మందిరంలో, ఆయన మందిరానికి వచ్చే ప్రతి బిడ్డకు దేవుడు ఏమి ఇస్తారట? ఆనందం. ఈ లోకంలో మనం చూస్తే అన్ని రకాలు సంపాదించుకుంటున్నారు. డబ్బు ఉంటే చాలు ఏమైనా సంపాదించుకోవచ్చు కదా, ఏ రకమైనా సరే. మేము ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో ఇంత చూడలేదు మేము. మీ అందరి మధ్యలో ఒక సెల్ ఫోన్ యూసేజ్ కానీ, ఒక
బిడ్డలు చక్కగా అందంగా తయారవడం కానీ ఇవన్నీ ఫస్ట్ లో మాకంత కనబడలేదు. రాను రాను మీలో కొంత అభివృద్ధి అనేది చాలా రకాలుగా చూస్తున్నాం. సంతోషం వేస్తా ఉంది. వచ్చినప్పుడు మొట్టమొదట మరి అల్లుడి గారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం ఆయనకి, మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత ఈ రోడ్డు ఇలా లేదు, లేకపోతే ఈ ప్రాంతం ఇంత ఇలాగా లేదు, ఎదుగుతా ఉన్నారు, అభివృద్ధి చెందుతా ఉన్నారు చాలా రకాలుగా. నిజం కదా? అయితే నిజమే, చాలా రకాలుగా మనం సంపాదించుకోవచ్చు, చాలా చాలా మనకి ఏది కావాలంటే అది కూడా మనం పొందుకోవచ్చు. కానీ మనం పొందుకోలేనిది, మన డబ్బుతో తెచ్చుకోలేనిది, డబ్బు ఉంది నాకేంటి అని అనుకున్నా కూడా కోటీశ్వరుడు కూడా ఆ డబ్బుతో సంపాదించుకోలేనిది ఏ ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? ఆనందం. తెలుసా మీకు ఆ విషయం? డబ్బుతో కూడా కొనుక్కోలేనిది, చదువుతో కొనుక్కోలేనిది, బంధువులతో కొనుక్కోలేనిది ఒకటే ఉంది. అదేంటి అంటే ఆనందం, సంతోషం. అది ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? అది ఎవరు ఇవ్వగలరో తెలుసా? మీకు వచ్చి తెలుసా? దేవుడు మాత్రమే చేసే మేళ్లు కొద్దిగా ఉన్నాయి. డబ్బులు ఎవరైనా ఇస్తారు కదా, ఇల్లు ఎవరైనా కొనిపెడతారు. ఒక తండ్రికి ఇల్లు ఉంటే ఆ తండ్రి తదనంతరం కుమారునికి వాళ్ళకి స్వాస్థ్యంగా ఆస్తులు వస్తాయి. సో ఫ్రెండ్స్, బంధువులు ఏదైనా కావాలి అంటే బట్టలు కొని పెడతారు, లేదా ఏమైనా కావాలంటే ఇస్తారు. 10 రోజులు ఇంట్లో పెట్టుకొని పోషిస్తారు. ఏ రకమైనదైనా ఎవరైనా ఇవ్వచ్చు. కానీ లోకంలో దొరకనిది, ఎవరూ ఇవ్వలేనిది ఒకటి ఉంది. ఏంటంటే అది సంతోషము, ఆనందమేనండి. ఒకవేళ లోకంలో కూడా సంతోషం దొరుకుద్ది అని అనుకోవచ్చు. అదే ఎంతవరకు ఉంటుందంటే టెంపరీ, అంటే కొంతకాలమే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది. ఈ లోకములో ఉన్నదంతా ఇచ్చేది, లోకం ఇచ్చే సంతోషం, లోకం కూడా సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం కొంతకాలమే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది. ఆ తర్వాత దిగిపోయిన తర్వాత ఏముంటది? ఇంటికి వెళ్తారు, తాగేసేస్తారు కదా. తాగేసినప్పుడు చాలా మందిరం, విజయవాడ మందిరం దగ్గర బారులు తీరి ఉంటారనమాట, లైన్లు కట్టేసి ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా కనబడతారో అది సీసాలు కొనుక్కోవడానికి. ఆ తర్వాత చక్కగా కూర్చొని తాగేసిన తర్వాత, ఆ తాగేటప్పుడు కూడా చాలా ఆనందంగా. ఇప్పుడు మందిరానికి దగ్గరలోనే మా ఇల్లు. ఇప్పుడు మా కిటికీలో నుంచి ఒక చెట్టు ఉంటుంది, ఆ పక్కన గ్రౌండ్ లో తాగిన వాళ్ళు అక్కడికి వచ్చి ఏవో ప్యాకెట్లు తెచ్చుకొని ఇంకా ఏవో తెచ్చుకొని ఇలా తింటూ చూస్తా ఉంటాం. మేము ఏదో తింటూ తాగుతూ చక్కగా చాలా సంతోషంగా ఉంటారు. ఒక గంట అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆ పక్కన ఒక కుక్క పడుకొని ఉంటది, అదే పొజిషన్ లో ఇతను కూడా పడి ఉంటాడు. మామూలుగా అయితే కుక్కల పక్కన ఎవరైనా పడుకుంటారా? పందుల పక్కన, మురికి స్థలాలు ఎవరైనా పడుకుంటారా? కూర్చుంటారా? ఇష్టపడరు కదా. అయితే తాగినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. అది అయిపోయి తాగేసిన తర్వాత వారు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. పాపం కూడా అంతే కదా. ఈ లోకంలో పాపం కోసం తెగ పరుగులు పెడతారు, పాపం కోసం ఎంత ఆరాట పడతారో. వారి కోరిక తీరిపోయిన తర్వాత ఈ తాగేసిన వాళ్ళు చక్కగా తాగి తూలుకుంటే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడిచ్చా, రాయ్యా, అబ్బా ఎంత చక్కగా వచ్చావు రాయ్యా అని చెప్పి తలుపు తీసి చక్కగా నీకోసం బిర్యానీ వండాను పెట్టాను రా అని కూర్చోబెట్టి తినిపిస్తుందా భార్య? కదా. కొంపని మూసేసుకుని పక్కకెళ్ళి అతను అన్నం పెట్టమంటే పెట్టబా. సంతోషం లేదు, ఆనందం ఉండదు. ఈ లోకంలో మనిషి లోకంలో ఉన్న ఆనందం కోసం తాపత్రయపడుతున్నాడు, కానీ వాడు పొందుకుంటాడు, కానీ అది కొంతసేపే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తే చీవాట్లు, చెట్టు దెబ్బలు, అంతే కదా. మరి కష్టపడి రోజంతా నాకు వాళ్ళని చూస్తున్నప్పుడు అందులో ఎవ్వరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు కనిపించరు. మా మందిరం పక్కన పగలంతా కష్టపడి పని చేసుకుని, రిక్షా తొక్కుని, ఆటో తొక్కుని, బండి బరువు మోసుకుని వాళ్ళు రాత్రి అయ్యేసరికి ఆ సీసా తెచ్చుకొని తాగి, అయ్యో వాళ్ళ కష్టం అంతా పోతుందే, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే సంతోషం కోసం ఏదో ఒక ప్రయాస. అయితే దేవుడిచ్చే ఆనందము శాశ్వతము ఉండేది, శాశ్వత కాలము, అంటే ఎప్పుడు ఉంటుందంట దేవుడిచ్చే ఆనందం.
ఒక జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మనం దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ఆశపడాలి అంటే ఎప్పుడు ఉండే ఆనందం. అవునండి, ఏదో కాసేపు ఆనందంగా ఉంటే చాలే, మిగతా కాలం అంతా నేను దుఃఖంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఎవరైనా అనుకుంటారు అలాగా? ఏదో ఈ నెలలో బాగున్నాను కదా, వచ్చే నెల ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటారు ఎవరన్నా? అనుకోరు కదా. కానీ ప్రజలు చేసేది అదే. దేవుడేమో నా మందిరంలో మీకు ఆనందింప చేస్తాను, నా మందిరంలో మీకు సంతోషాన్ని ఇస్తాను, నా మందిరంలో మీకు ఆనందాన్ని ఇస్తాను, నా మందిరంలో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తుంటే ప్రజలేమో మందిరానికి రారు. ఈ మధ్య ఇప్పుడు కోవిడ్ ఒకటి వచ్చింది కదా, కరోనా, మందిరానికి రావట్లేదు. అంతకుముందు మందిరాలు నిండిపోయాయి, బయట కూడా కూర్చునే వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఏ పాస్టర్ గారి నోటి వింటున్నా సరే రావడం లేదు. 5 10 మందో 20 మందో అంతే. ఎందుకు? మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళ పనులకి వెళ్తారు, బజార్లకు వెళ్తారు, కోట్లకు వెళ్తారు, పెళ్లిళ్ళకి వెళ్తారు, ఇంక వాళ్ళకి ఏమన్నా ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా వెళ్తారు. మందిరం దగ్గరకు వచ్చేసరికి అమ్మో కరోనా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి సెలవు లేకుండా మనకి ఏమీ జరగదు. ఇప్పుడు అయ్యగారు లేరు అంటే ఆ దేవుడు ఒప్పుకున్నాడు. అయ్యగారిని మేబీ ఆయన వయసుకు మించి, సమయాన్ని మించి ఆయన కష్టపడ్డారు. ఆయన రెస్ట్ తీసుకునేది చాలా తక్కువ. నేను చాలా సార్లు బాధపడుతూ ఉండేదాన్ని, ఏంటండి ఇది తెల్లవారుజాము 3 గంటలకి ఎప్పుడో పడుకునేవాళ్ళు ఆయన, 3-4 మధ్యలో. నేను నిద్రపోయే మధ్యలో ఒకసారి నాకు మెలకు వచ్చి చూసేసరికి తన ప్రక్కన లేకపోతే చూసేసరికి